Hello, my dear friends. This is Bandi Srinivasulu. Exam tips, study techniques, SSC 2025 పరీక్షలకు సూచనలు, మెలకువలు. పరీక్షలు పండుగల్లాంటి ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోండి. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. పరీక్షలు బాగా రాయండి. పరీక్షకు అవసరమయ్యే సామాగ్రి: చదివే పుస్తకాలు, పెన్, హాల్ టికెట్, అట్ట, పెన్సిల్, రబ్బర్, స్కేల్, కాంపాస్ బాక్స్ రాత్రే సర్దుకోవాలి. ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు నిర్ణీత సమయానికి అర్ధగంట ముందే పరీక్ష హాల్కు చేరుకోవాలి. భయం వద్దు, నిర్భయం ముద్దు. ప్రకాశించే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. చదివే విద్యార్థిని చూసి ఓటమి భయపడుతుంది. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి. అనుమానాలు వద్దు, నీవు బాగా రాయగలవు. హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ కింద అండర్లైన్ చేయండి. సూత్రాలు అండర్లైన్ చేయండి లేదా బాక్సులో ఉంచండి. పరీక్ష రాయడం వరకే నీ పని. ఫలితం గురించి ఆలోచించవద్దు. అంటే పరీక్ష రాసిన తర్వాత దాని గురించి చర్చించవద్దు. రేపటి పరీక్ష గురించి ఆలోచించు. గతం గతః. నైట్ అవుట్లు వద్దు. 6 నుండి 8 గంటల నిద్ర ముద్దు. పరీక్షా సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పదానికి పదానికి మధ్య, వాక్యానికి వాక్యానికి మధ్య కొంత స్థలం వదలండి. కీలక పదాలను, కీవర్డ్స్ అండర్లైన్ చేయండి. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడానికి ప్రయత్నించండి. పరీక్షా సమయం అంతా పరీక్ష హాల్లోనే ఉండండి. చాలా అలర్ట్గా ఉండండి. సమయం తరచూ చూసుకుంటూ పరీక్ష రాయాలి. టైం మేనేజ్మెంట్ చేసుకొని 10 నిమిషాలు ఉండగానే ప్రశ్నాపత్రానికి జవాబులు ముగించి మరొకసారి సమాధాన పత్రాన్ని సరిచూసుకోండి. ఇది మీకు మేలు చేస్తుంది. మీ నంబరు, పేరు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. ప్రశ్నాపత్రం ఇచ్చిన వెంటనే 2 సార్లు పూర్తిగా చదివి సమాధానాలు రాయండి. దీనికి 15 నిమిషాలు కేటాయించబడి ఉంటుంది. బాగా తెలిసిన సమాధానాలు మొదట రాయాలి. సమాధానాలు తెలిసిన ప్రశ్నలు పెన్సిల్తో గుర్తు పెట్టుకోవాలి. ప్రశ్నలకు కేటాయించిన మార్కులను బట్టి సమయాన్ని నిర్ధారించుకొని అరగంటకు ఒకసారి సమయాన్ని చూసుకుని రాయవలసిన అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్నే టైం మేనేజ్మెంట్ అంటారు. ప్రశ్న సంఖ్య మార్జిన్లో వేయడం మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకో. కొట్టివేతలు లేకుండా మంచి దస్తూరితో ఆన్సర్ బుక్లెట్ నింపాలి. ప్రశ్న సంఖ్య మాత్రమే మార్జిన్లో వెయ్యాలి. పాయింట్స్ సంఖ్య మార్జిన్లో వెయ్యరాదు. గుర్తుపెట్టుకో. హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ కింద గీత గీయండి. సూత్రాలు అండర్లైన్ చేయండి లేదా బాక్సులో ఉంచండి. చదివే గదిలో ఒక చార్టు లేదా రోల్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ గోడపై అంటించి దానిపై గణితము, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్కి సంబంధించిన కీలక పదాలు, సూత్రాలు, నిర్మాణాలు, పటాలు, మ్యాపులు గుర్తించాలి. ప్రతిరోజు వాటిని చూస్తూ ఉండాలి. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు మొదట సులభమైన సబ్జెక్టు, తర్వాత కష్టమైన సబ్జెక్టు చదవాలి. మొదట 1 మార్కు ప్రశ్నలు, తరువాత 2 మార్కుల ప్రశ్నలు, ఆ తర్వాత 4 మార్కుల ప్రశ్నలు, తదుపరి 8 మార్కుల ప్రశ్నలు చదవాలి. ఈ విధంగా చేయడం మీకు మంచి మార్కులు తెచ్చిపెడుతుంది. ప్రతిరోజు చదివే స్థలం ఆహ్లాదంగా ఉండాలి. చదివే స్థలాన్ని మార్చవద్దు. పడకపై చదవవద్దు. ఒంటరిగా చదువు. కంబైన్డ్ స్టడీ వద్దు. ఎందుకంటే కబుర్లు చెప్పుకోవడం జరుగుతుంది. పరీక్షలకు ముందు సెలవుల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి అర్ధగంట నిద్రపోవచ్చు. దానివల్ల చురుకుదనం, చదివే సామర్థ్యం పెరుగుతుంది. పరీక్ష రాసి ఇంటికి వచ్చిన తర్వాత 20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవచ్చు లేదా నిద్రపోవచ్చు. అంతకంటే ఎక్కువ విశ్రాంతి అవసరం లేదు. చదివిన విషయాలే చదువుతూ ఉండాలి. కొత్త విషయాలు చదవడానికి వెళ్ళరాదు.
చదవడం, తిరిగి చదవడం, గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మర్చిపోవద్దండి, రివిజన్ తప్పనిసరి. రివిజన్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయం ప్రణాళిక వేసుకొని సమయం కేటాయించుకొని ఒక పద్ధతిలో చేయాలి. పరీక్షకు అరగంట ముందు నుండి మౌనంగా ఉండాలి. ఏమీ చదవవద్దు. అనవసరమైనటువంటి ఆందోళన చెందరాదు. పరీక్ష రాసిన తర్వాత పరీక్ష పేపర్పై చర్చను పెట్టవద్దు. సమయము వృధా అవుతుంది. దానివల్ల ఆందోళన పెరుగుతుంది. బ్రహ్మముహూర్తంలో అనగా ఉదయం 4 గంటల నుండి 5 గంటల సమయంలో లేవండి. లేవగానే గోరువెచ్చని మంచినీరు త్రాగండి. చల్లని నీటితో ముఖం కడుక్కోండి. చదవడం ప్రారంభించండి. బ్రహ్మముహూర్తంలో చదవడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఆటోలో, బస్సుల్లో, హాల్లో చదవద్దు. పాత పెన్నులు మేలు. 2 తీసుకోండి, కొత్తది వద్దు. వాడుతున్న పెన్నులే వాడండి. కొత్త పెన్నులతో ప్రయోగం చేయకండి. ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకొని చిరునవ్వు చిందించండి. దానివల్ల సెరిటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఆ రోజంతా ఉత్సాహంగా ఉండగలరు. ఒత్తిడి లోనైనప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కావున ఒత్తిడికి లోను కావద్దండి. అది మీకు మంచిది. చదివేటప్పుడు వాటర్ బాటిల్ పక్కనే ఉంచుకొని చదవాలి. అవసరమైనప్పుడు మంచినీరు త్రాగుతూ ఉండండి. ఆ విధంగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారవుతాము. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాభినందనలు. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ కిడ్స్. ఇంతవరకు ఈ ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ బండి శ్రీనివాసులు from My Physical Science Guru. Thanks for watching this channel.